నేను ఒక సామాన్యుడే కావచ్చు, నాకు ఏ విధమైన సపోర్ట్ లేకపోవచ్చు, మనుషు రీత్యా లేకపోతే అధికారాల రీత్యా ఆర్థిక రీత్యా నాకు లేకపోవచ్చు. కానీ వీటన్నిటికంటే బలవంతుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన భక్తుడినే, నాకు ఆయన ప్రాణం, నేను ఆయనకు ప్రాణం. నాకు నా ప్రభు ప్రియుడు, నేను ఆయనకు బహుప్రియుణ్ణి. శాలేమన్నకు చదువు లేదు, శాలేమన్న చదువు జఫావాడు అవాడు ఎవడురా మాట మాట్లాడేవాడు. వేద సాహిత్యం చదివా, ఉపనిషత్తులు చదివా, భారతదేశ చరిత్ర చదివా, కాస్త కూస్తో రాజ్యాంగం చదివా, సైన్స్లో చాలా విషయాలు చదివా, మానవ శరీర నిర్మాణం బాహ్య అంతర్గత నిర్మాణాల విషయం చదివా, హోమియో చదివా, ఆయుర్వేదం చదివా, బైబిల్ అనేకసార్లు చదివా, ఇంకా చదువుతానే ఉన్నా. కాలేజీకి పోతే చదువా, అది ఒక సబ్జెక్ట్ ఎరా నిద్రమోహవాడా. కాలేజీకి పోకుండా అనేక సబ్జెక్టులు స్టడీ చేసి కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా ఎచ్చులు అవుతాయి, చెప్పను, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను అంతే. నా ప్రభు గొప్పనామానికి మహిమ. ఆకలైనప్పుడు క్రూర మృగం వేటాడితే కడుపు నింపుకుందంటే చుట్టూ సాధు జంతువులు తిరిగి టచ్ చేయదు. సాధు జంతువు కనపడితే దాన్ని చంపటమే దీని పని అయితే అడవిలో ఒక్క సాధు జంతువు కూడా బతకదు. అవన్నీ పోయినాడు, ఇది బతకదు. అంత మాత్రం తెలివి ఆ జంతువుకు తెలుసు. అనవసరపు పనులు జంతువు చేయదు, కానీ మనిషి చేస్తాడు. కుళ్ళుతో, కుట్రతో, అసూయతో, కక్షతో, గర్వంతో, అహంకారంతో నాకంటే ఒకడు బాగుపడుతున్నాడు, నాకంటే ఒకడు మించిపోతున్నాడు, ఎదిగిపోతున్నాడని దుర్మార్గంపు ఆలోచనలతో మంత్రప్రయోగాలు చేయించేవాళ్ళు ఉన్నారు. అన్యాయంగా అబద్ధాలు కల్పించి నలుగురిలో ఆరడిపరిచే వాళ్ళు ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టి వాడి కుటుంబాన్ని పతనం చేయడానికి మాంత్రిక విద్యల్ని ఆశ్రయించే దుర్మార్గులు ఉన్నారు. నాయకుల దగ్గర చేరి, అధికారుల దగ్గర చేరి లేనిపోనివి చెప్పి వాళ్ళ ద్వారా ఇబ్బంది కలిగించేటువంటి నీచులు ఉన్నారు. దానియేలు ప్రార్థన చేసుకుంటే వీళ్ళకి ఎందుకు దరిద్రులకి? ఆయన దేవుడు కానీ ప్రార్థన చేసుకుంటావు, రే దద్దమ్మ నీకు ఇష్టమైతే నువ్వు పోయి నీ దేవుని నువ్వు చేసుకోపో. వాడి భక్తి కూడా మానేసి ఇతనేం చేస్తున్నాడో కనిపెట్టుకుంటున్నాడు వాడు. కుట్ర, కుళ్ళు, వ్యసనం, అసూయ. వాడికి ఎంత ఉన్నా ఇక వంట పట్టదు, వాడికి ఎంత ఉన్నా సరే నిద్ర రాదు. ఎందుకంటే ఒకడెప్పుడు హైలో కనపడుతున్నాడు, అది తట్టుకోలేకపోతున్నాడు. మన మధ్యలోకి బానిసలాగా వచ్చి అతిగతి లేని స్థితిలోకి వచ్చి ఇప్పుడు అందరి మీద ఏలికగా తయారయ్యాడు. దాన్ని ఏలు వాడి సంగతి తెలుసాలి అని గుంటనక్కల్లాగా వెతికి 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 తన దేవుని యందు తప్ప మరి ఎక్కడ కూడా దోషం లేదురా దానియేలు దగ్గర. కాబట్టి ఆ పాయింట్లోనే మనం కార్నర్ చేయాలని రాజు దగ్గరికి పోయి దానియేలు బుక్ చేయడానికి కుట్ర పన్నారు. పరువుని ప్రాణాన్ని రెండింటిని తీయాలని నేరమేమీ లేకపోయినా నేరస్తునిగా చిత్రీకరించి, అది కూడా మరణానికి తగిన నేరం కాకపోయినా చావుకు అప్పగించి, ఎంత దుర్మార్గం ఉండే. దానియేలు ఏమనుకోవాలా, ఓకే మీలాంటి యధవుల దగ్గర ఉండే కంటే ఆ జంతువుల దగ్గర ఉంటే బెస్ట్, పనికి మళ్ళీ తొందరగా పంపించండి సంతోషంగా వెళ్ళిపోయాయి. రాజుకు దడగమ్ముతానే ఉంది, రాజుకు తెలుసు. సరైనటువంటి నాయకుడైతే వాడు నాయకుడైనా అధికారైనా రాజు అయినా ఎవరికైనా సరే దేవుని సంబంధాలతో పెట్టుకోకూడదని తెలుసు. ఎందుకంటే దేవుని సంబంధంని కెలికితే పగలాల్సిన దగ్గర ముఖం పగిలిద్దని తెలుసు. నేను ఒక సామాన్యుడే కావచ్చు, నాకు ఏ విధమైన సపోర్ట్ లేకపోవచ్చు, మనుషు రీత్యా లేకపోతే అధికారాల రీత్యా ఆర్థిక రీత్యా
నాకు లేకపోవచ్చు, కానీ వీటన్నిటికంటే బలవంతుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన భక్తుడినే, నాకు ఆయన ప్రాణం, నేను ఆయనకు ప్రాణం. నాకు నా ప్రభు ప్రియుడు, నేను ఆయనకు బహుప్రియుణ్ణి. నేను ఆయనకు బహుప్రియుణ్ణి. మరి నా బహుప్రియుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటాడు అది కూడా చూస్తాను నేను. ఛాన్స్ వచ్చింది, నా దేవుని కార్యం చూసే ఛాన్స్ వచ్చింది. నా పక్షమున దేవుడు ఏ విధంగా కదులుతాడో, ఏ కార్యం చేస్తాడో, ఆయన బలమైన బాహు ఏ విధంగా చాపబోతున్నాడో అది చూసే అవకాశం నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం అనుకుంటూ పోయాడు. ఏం జరిగింది? ఆ గుహలోకి విసరబడక మునిపే దూత లైన్లో ఉన్నాడు. దూత లైన్లో ఉండి మొత్తాన్ని కంట్రోల్ చేశాడు. ఆకలి కొన్న సింహాలే అయినా దానియేలు గుహలో వేయబడినప్పుడు దానియేలు దగ్గరికి రాలా. తెల్లవార్లు అంతే కూర్చున్నాయి. నువ్వు ఎప్పుడు పోతావు నాయనా బయటికని. రాజుకి భయం కొడతానే ఉంది, రాజుకు దడగ అమ్ముతానే ఉంది. తప్పు చేశాను, ఎవరితో పెట్టుకోకూడదు అతనితో పెట్టుకున్నాను, నా నాశనాన్ని నేనే కొని తెచ్చుకుంటున్నాను. ఈ దరిద్రుల మాటలు విని అయ్యో నేను అహానికి పోయానే, అయ్యో నేను గర్వానికి పోయానే, నాకు ప్రార్థన చేయటం ఏంది, జనం నాకు మొక్కటం ఏంది, నాకంత స్థాయా, దేవునితో పెట్టుకున్నాను. అందులో దానియేలు సామాన్యుడు కాదు, నాకంటే ముందున్న రాజుల్ని సైతం వణికించినోడు దానియేలు. అలాంటి దానియేలుతో పెట్టుకున్నాను, నేను తప్పు చేశాను, నీతిమంతుడి ప్రాణం తీయడానికి ప్రయత్నించానని వాడికి నిద్ర పట్ల. మ్యూజిక్లో వచ్చి సార్ మ్యూజిక్ ఏమన్నా, మ్యూజిక్ లేదు, మీ పిండాకు లేదు, పుండ్రా అన్నాడు. డ్యాన్స్లో వచ్చి సార్ ఏమన్నా స్టెప్పులు ఏమంటారు, 2 స్టెప్పులు అన్నారు. కాళ్ళు ఇరగొడతా పోండి, మధ్యలో కనపడకుండా పోండి. ఆయన సస్తానుభూతం నాకే అర్థం కాక నేను చూస్తుంటే. గుహలో ఉన్నోడేం ప్రశాంతంగా ఉన్నాడు, గుహలో వేసినోడికి నిద్ర లేదు, తిండి లేదు, ఫాస్టింగ్ ఉన్నాడని ఉంది అక్కడ. తిండి లేదు, వాడికి నిద్ర లేదు. గుహలో ఉన్నాడు శుభ్రంగా సన్నుతించుకుంటున్నాడు. గుహలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు? సింహాల మధ్యలో దూత సమక్షంలో కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. సింహాల మధ్యలో ఉన్నాడు, స్తుతి పాడుకుంటున్నాడు. అంతఃపురంలో ఉన్నాడేమో అల్లాడిపోతున్నాడు. ఉండబట్టలేకపోయాడు బిడ్డ పాపం. తెల్లవారుజాముకు లేచి 3 మధ్యలో లేచి ఉంటాడు నాకు తెలిసి. సస్తా బతుకుతా పోయి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, మానక నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు సింహాల నోట నుండి నిన్ను కాపాడగలిగానా అన్నాడు. అప్పుడు గుహలో నుంచి స్వరం వినబడుతుంది, దేవునికి స్తోత్రము, రాజు చిరంజీవి యగునుగాక. రాజా, నీ వారి దృష్టికి నీ దృష్టికి నేను నేరము చేసి తినని నన్ను తెచ్చి సింహాల గుహలో వేయించారు. నీ దృష్టికి దోషినైన నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక సింహములు నాకే హాని చేయకుండా ఆయన తన దూతను అంపి నన్ను కాపాడాడు. ఇప్పుడు నీ దృష్టికి కూడా నేను నిర్దోషినేగా ప్రభు అన్నాడు. రాజా, ఇక మనోడికి ఆనందం ఆగల. ముందు దానియేలు బతికినట్లేదు, ఈడు బతికినట్టుంది, దర్యావేషు బతికినట్టుంది. దానియేలు కట్ట ఏమండి, దర్యావేషు ఏమంటే దర్వేసేసాడు. టపా పరిగెత్తుకుంటూ వచ్చారు. అర్జెంటుగా దానియేలు బతికినట్టు తీయండి, బయటికి తీయండి. దానియేలు ఇందులో వెయ్యమని ఎవడు నన్ను ప్రేరేపించాడో వారిని, వారి యావత్ ఫ్యామిలీని తెచ్చి ఇందులో పడేసాడు అన్నాడు. రాజు పంచన ఉన్నాం, రాజు పక్కలో ఉన్నాం చెప్పినట్టు వింటాడని చెబితే రాజు మనం చెప్పినోడిని ఎఫెక్ట్ చేస్తాడు. బెడిసిందంటే మనం ఎవరిని చూపించామో వాడిని ఎఫెక్ట్ చేస్తాడు. బెడిసిందంటే చూపించినోడిని కూడా. అర్థమైందా?
రాజు మన చేతిలో కీలు బొమ్మ, మనం ఏం చెబితే అది తింటాడని ఆనందపడి ఇది చేసిన వాళ్ళు ఇప్పుడు అదే రాజు ఆజ్ఞకు బలైపోయారు. అది రాజుల స్నేహం. అర్థమైందా? రాజుల స్నేహం అలా ఉంటుంది. నువ్వెవరిని చూపిస్తావో, ఎవడి మీద ఆరోపిస్తావో వాడిని ఎఫెక్ట్ చేయగలుగుతాడు. బెడిసిందంటే అవతల వాడి మీద ఆరోపించిన నిన్ను కూడా ఎఫెక్ట్ చేపిస్తాడు. ఇది హామాను విషయంలోనూ, దానియేలును ఎఫెక్ట్ చేయాలనుకున్న వాళ్ళ విషయంలోనూ జరిగింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఒక్కసారిగా ఆనాడు నెబుకద్నెజరుకి బల్బు వెలిగినట్టు ఇప్పుడు దర్యావేషు కూడా బల్బు వెలిగింది. అతడు కూడా కొన్ని పత్రికలు రాయించాడు దానియేలు దేవుని గురించి. నెబుకద్నెజరు అయితే దానియేలు దేవుడు, షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు, పూజార్హుడు అంటాడు. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పండి, పరువు అనే ఇల్లు కూలింది, అందరూ వెటకారం చేశారు, అవమానం చేశారు. రాజుతో పెట్టుకుంటాడా? దానియేలు రాజుతో పెట్టుకుంటాడా? ఒరే భక్తుడు ఎవరి జోలికి పోడు, దేవభక్తుడు ఎవరి జోలికి పోడు. వాడు పట్టణంలో ఉంటాడు, వాడు బ్రతికేదో వాడు బ్రతుకుతుంటాడు, వాడి దేవుడు, అంతే. అదొక డీప్ రిలేషన్, లోతైన అనుబంధం. ఆ మధ్యలోకి అధికారి వచ్చినా, రాజు వచ్చినా, నాయకుడు వచ్చినా, మనిషి వచ్చినా, ఎవడొచ్చినా సరే పీస్ అయిపోతారు. అర్థమైందా? ఆ మధ్యలోకి రాకూడదు. ప్రభు ఏర్పరచుకున్న పరిశుద్ధునికి మధ్యలోకి ఎవరు ఎంటర్ కాకూడదు. ఎంటర్ అయ్యే ఆ అనుబంధాన్ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేశారంటే వాళ్ళ పెద్ద దినం వాళ్లే చేసుకున్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత డేంజర్ అది. భక్తుడు ఏం చేస్తాడు రా బాబు, వాడికి ఏముంది? నీకున్న అధికారాలు వానికున్నాయా? నీకున్న గుంపు మంది మార్బలం వానికుందా? నీకున్న డబ్బు వానికి ఏమీ లేదు. కానీ వీటన్నిటికంటే శక్తివంతుడు, అన్నిటినీ కనుసైగతో కంట్రోల్ చేయగల దేవుడు వానికి తోడై ఉంటాడు. అది ప్రమాదం. ఆయనతో పెట్టుకోకూడదు. అది ఇక్కడ ఎవరికి కాలిద్దంటే దేవునికి కాలిద్ది. అరే వాడేదో అడవిలో బతుకుతున్నాడు, వాడు నేనే లోకంగా బతుకుతున్నాడు. అసలు వాడి జోలికి ఎందుకు వచ్చావురా నువ్వు? ఎందుకు వచ్చా? దేవుడు రివర్స్ అయిపోతాడు. ఎంత ప్రమాదం! అందుకే చెప్తున్నాను, ప్రాణం మీదికి వచ్చిన భయము లేదు, ప్రాణాన్ని పోకుండా నిలపగలడు, శరీరాన్ని ఛిద్రం చేసినా తిరిగి ఇవ్వగలడు. అక్కడ పరువు పైన ఇబ్బంది లేదు. పోయిన దానికి ప్రతిగా యోసేపును ఘనపరిచినట్టు, గల్లీలో పోతే ఢిల్లీలో హోదా ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. యోసేపు పరువు గల్లీలో పోతే యోసేపుకి ఢిల్లీలో పీఠం దొరికినట్టు, యాజ్ ఇట్ ఈజ్గా. పోతీఫెరో దగ్గర పరువు పోతే అసలు ఫరో దగ్గర ప్లేస్ దొరికింది. వీని పేరు పోతీఫెరో, వాని పేరు అసలు ఫరో. ఈ ఫరో గల్లీ స్థాయి వ్యక్తి, ఆ ఫరో ఢిల్లీ స్థాయి వ్యక్తి. అంతే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నా పరువు పోయింది, నాకు అవమానం జరిగింది, అసలు నేను ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని భజన చేసేవాళ్ళు ఒక్కసారి నాకు వెళ్ళి చూడలే. ఏం పరువా? ఏం పరువు? అన్యాయంగా నీ గాలి తీస్తే, అన్యాయంగా నీ పరువును బజార్ని వేస్తే, అన్యాయంగా నేను నలుగురిలో ఆరడి పరిస్థితి గుర్తుపెట్టుకో. 119వ కీర్తన అంటుంది, సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి అని. సమస్తము ఆయనకు సేవ చేస్తాయి. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు కూడా సమస్తము సేవే చేస్తాయి. దేవునికి మనకి కొన్ని విషయాల్లో పోలికలు చెప్తాడు. చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటే రాసు. దేవునికి అసాధ్యమైనది లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి కూడా అసాధ్యమైంది లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని దేవుడే చెప్పటం ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము శారాల దగ్గర దేవుడు చెప్పాడు. అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నేను చేయలేనిది ఏదన్నా ఉందా?
100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల వయసు ఉన్నదాన్ని నేను బిడ్డని కందునా అని సారా నవ్వనేలా అంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యా నేను నవ్వలేదని. ఆబో నవ్వావు నువ్వు అంట. లేదు నేను నవ్వలేదు అంటే నేను అబద్ధం ఆడానా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున ఖచ్చితంగా నేను వస్తాను, అప్పుడు నీ చేతిలో కొడుకుంటాడు. ఓ మాట ఇచ్చినవాడు యెహోవా. ఎవరో మాట ఇచ్చినవాడు యెహోవా. తప్పిపోదు పో, అంతే. బండరాయిలాగా మారిపోయి ఫలశూన్యమైపోయిన శారా గర్భాన్ని ముట్టి బండ నుంచి నీటిని రప్పించినట్టు బండ వంటి ఆమె గర్భస్థితి నుంచి ఎప్పటికీ నాశనంగానే ఒక జనాంగానే రప్పించాడు ఆయన. తెలుసా? అక్కడ అన్నాడు యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని. అదే మాట క్రొత్త నిబంధనలో మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో దేవునికి అసాధ్యమైంది ఉండదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి, ఆయనను నమ్మిన వాడికి కూడా అసాధ్యమైంది ఉండదు అన్నాడు. చూడు ఇక్కడ ఈక్వల్ పొజిషన్. దేవునికి అసాధ్యమైంది లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి కూడా అసాధ్యమైంది లేదు, సమస్తము సాధ్యమే అన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అది అందుకు యేసు 23వ వచనం చదువుతున్నాడు. ఒకసారి బైబిల్ ఉంటే తీయండి నాన్న, బైబిల్ ఉంటే తీయండి నాన్న. ఒకసారి ఆ రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి నాన్న, మీకు మంచిది నాన్న. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ఓకేనా? నమ్మువానికి సమస్తము. ఒకటి మత్తయి 17:21 కూడా ఉందంట, చూడండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గాని అది పోవును. 21వ వచనం, మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అది. నీకు అసాధ్యమైంది ఏది ఉండదు నాన్న, నన్ను నమ్మితే, నా యందు విశ్వాసం ఉంచితే సమస్తము సాధ్యమే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవునికి సమస్తము సాధ్యము, ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తునికి కూడా. ఒకటి అయిపోయింది. రెండవది, సమస్తము సమకూడి దేవుని ప్రణాళికకు అనుబంధంగానే జరుగుతాయి. ఏవి కూడా దేవుని ఉద్దేశానికి దాటిపోవు. మొదట దేవునికి అసాధ్యమైంది లేదు. 2, దేవుని యందు విశ్వాసం ఉంచిన వానికి కూడా అసాధ్యమైనది ఏది ఉండదని మత్తయిలోను మార్కులోను స్పష్టంగా చెప్పాడు యేసయ్య. ఓకేనా? ఇప్పుడు అసాధ్యమైనది లేని వాళ్ళు ఇద్దరు. నంబర్ 1 మీరే చెప్పాలి ఇప్పుడు, దేవుడు. నంబర్ 2 ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తుడు. ఓకే, ఇప్పుడు రెండో పోలిక. భూమి మీద పరలోకంలో ఎక్కడైనా ఏం జరిగినా అన్ని దేవుని కనుసన్నల్లో, దేవుని ప్రణాళికలోనే జరుగుతాయా, వాటిని దాటిపోతాయా? ఇప్పుడు దేవుడు నాలుగు ఖర్చుకునే పరిస్థితి ఏమైనా ఉందా? ఇదేంది ఇట్లా జరిగింది, అసలు ఊహించని ట్విస్ట్ వచ్చింది ఏంది, అయ్యో అర్రే ఇప్పుడు అంటే ఏం చేయాలి అని కంగారు పడే అంత సీన్ ఉందా దేని గురించి అయినా దేవుడికి? దేవుణ్ణి కంగారు పెట్టి కలవరపరిచే అంత సీను ఏ పరిస్థితికైనా, పరిణామానికైనా ఉందా? ఎందుకంటే ఆరంభంలోనే భవిష్యత్తులోకి వెళ్ళి స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మొత్తం కథంతా చూసి వచ్చినాడు ఆయన. ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. ఇప్పుడు ఈ నూతన క్యాసెట్లో పాట వచ్చింది, అద్భుతమైన పదాలు ఉన్నాయి దేవుని రూపంలో, ఇందురు కానీ. అందులో కొన్ని పదాలు మెన్షన్ చేశా దేవుని రూపంలో. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే, నా కథలో మలుపులన్నీ నీ విదితములే, నన్ను మలచగా చేసినావు నీ యోచనలే. నీకు తెలియంది ఏం లేదు నాయనా, అన్నీ ముందే చూసేసావు నువ్వు. చూశాడు కాబట్టే ఆదికాండం స్టార్టింగ్, ప్రకటన ముగింపు. ప్రకటన జరిగిందా ఇంకా? కానీ రాసి పెట్టి ఇచ్చాడు, చూసావా? ఇక్కడ అర్థం కావాలి దేవుడు. ఏం అర్థం కావాలి? కథ ప్రారంభం,
కథ ముగింపు అన్ని రెండు రాసి నీ చేతికి ఇచ్చాడు. ఏది కథ మధ్యలో ఉన్న నీకు. ఏమైనా అర్థమైందో లేదో మరి? ఏమర్థమైందా? చేస్తారు. కథ నీదే, కథ నీదే. అసలు కథ నీది ఆరంభం కాకముందే రాశాడు, ఎండింగ్ పాయింట్ కూడా చూపించాడు. నా కథ ఇంకా జరగలేదు, రేపేం జరిగిద్దో నాకు తెలియదు, టోటల్ ఫైనల్ ఇచ్చావు, ఫినిషింగ్ టచ్ ఇచ్చావు. ఇది నేనంటే నీకు తెలియకపోతే నాకు తెలియదా? నేను మొత్తం చూశారా నాయన? భవిష్యత్తు నీకు తెలియకపోతే దేవుడికి తెలియదా? తెలుసు. ఓకే, మన భవిష్యత్తు తెలుసు, మన దేశ భవిష్యత్తు తెలుసు, యావత్ ప్రపంచ భవిష్యత్తు తెలుసు, టోటల్ మనం నివసించే ఈ భూమి భవిష్యత్తు తెలుసు. ఇన్ని భవిష్యత్తులు ఎరిగిన వాడికి నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు తెలియదా? ఏమమ్మా మరి ఎందుకమ్మా గందరగోళం అవుతా? నా గురించి కాదన్నయ్య, పిల్లల భవిష్యత్తు ఏందా అని. పిల్లల భవిష్యత్తు పిచ్చి మొహ. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు అన్నీ చూసినవాడు మన దేవుడు. సాతానుగాడు తీసుకొచ్చేవైనా, దురాత్మలు తెచ్చేవైనా, మనం తెచ్చుకునేవైనా, ఏవైనా చేయని, అవన్నీ వచ్చి దేవుని ప్రణాళికలోకి ఇన్వాల్వ్ అవుతాయి తప్ప బయట ఉండవు. అది ఆయన ఆయన మైండ్. ప్రభా సాతాను ఇట్లా చేశాడుగా ప్రభు, నాకు తెలుసురా నాన్న, వాడు అలా చేస్తే ఇది ఇలా అయింది, ఇలా అయితే ఇది ఇలా ఇచ్చింది, టోటల్గా నాకు ఫేవర్ అయింది అంటాడు. ఈ సంగతి వాడికి తెలుసు, వాడికి తెలియదురా, అందుకే వాడు ఫస్ట్ నుంచి వెదవైపోయాడని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఏబుని హింస పెడుతున్నానని ఆనందంలోనే ఉన్నాడు కానీ, ఏబుని హింస పెడుతున్నట్టు వాడు ఫీల్ అవుతున్నాడు కానీ, ఏబుని చెక్కుకుంటున్నానని దేవుడు ఫీల్ అవుతున్నాడు. ఏబుని నల్లగొడుతున్నానని సాతాను అనుకొని సంకలెగరేసుకుంటున్నాడు కానీ, నా భక్తుడిని శుద్ధ సువర్ణం చేస్తున్నానని దేవుడు ఫీల్ అయ్యాడు. ఏబుని సమూల నాశనం చేశానని సైతాన్ గాడు అనుకున్నాడు కానీ, వీడు కష్టపడి నా భక్తుడిని విశ్వాసంలో నిలకడగా నిలబట్టే ఆ సాక్ష్యం చూపించి రెండంతల దీవెన అతడు పొందడానికి అతని యోగ్యుడిగా వీడే సిద్ధపరుస్తున్నాడని దేవుడు నవ్వుకున్నాడు. విశ్వసించేవాడికి రెండంతల మేలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఏ వచ్చినా దేవుడితోనే పోరాడాడు కానీ దేవుణ్ణి విడిచి పోలా. అది ఏబు. దీనికి గాను దేవుడిచ్చిన బహుమానం రెండింతలు. ఇక్కడ ఏబు అనే భక్తుడు పరిపూర్ణుడయ్యాడు, శుద్ధ సువర్ణమయ్యాడు, రెండంతల మేలు పొందాడు. ఇప్పుడు ఫైనల్గా ఎదవైంది ఎవరు? అది ఫైనల్గా ఎదవైంది ఎవరండి? ఇప్పుడు మళ్ళా ఏబు దేవుడు, దేవుడు ఏబు ఇద్దరు డ్యూయట్ పాడుకుంటున్నారు. మధ్యలో బకరా అయింది ఎవరు? అల్పానందం పొంది ఏదో సాధించానని ఫీల్ అయ్యి చివరికి వీళ్ళిద్దరు మళ్ళీ డ్యూయట్ పాడుతుంటే వాడు విషాద గీతాలు పాడుకుంది ఎవరు? ఈడే. అవునా? బిడదారా, దేవుడికి సమస్తము అనుకూలంగా ఎలా మారతాయో భక్తుని కూడా సమస్తము మేలుకొయి సమకూడి జరుగుతాయి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? సమస్తము. ఇప్పుడు సమస్తము మేలుకై, సమస్తము దేవుని ఆలోచనలకు అనుగుణ్యంగా మౌల్డ్ అయిపోతాయి. అలాగే భక్తుని కూడా సమస్త పరిస్థితులు మేలుకై సంభవిస్తాయి, మేలే తెస్తాయి. కీడులా కనపడేవి కూడా ఏదో కోణంలో భక్తునికి అవి మేలుగానే పరిణమిస్తాయి తప్ప కీళ్లుగా. నేను చెప్పలా, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్పింది. సమస్తము అంటాడు అక్కడ కూడా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు గమనించండి బిడ్డలారా, ముందేం చెప్పాను? ఆయన విశ్వసించిన వాడికి సమస్తము. అందరూ చెప్పండి నోరు తెరచి. ఆయనను విశ్వసించిన వానికి, ఆయనను నమ్మిన వానికి సమస్తము రైట్. ఓకేనా? ఇప్పుడు రెండో వచనం కూడా మీరే చెప్పండి. ఆయనను ప్రేమించిన వానికి, చెప్పండి నోరు తెరిచి చెప్పండి. ఆయనను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే సంభవించుచున్నవి, జరుగుచున్నవి.
సమస్తము సాధ్యమే, సమస్తము మేలుకే. ఫస్ట్ ఎవరికి? దేవుని విశ్వసించిన వాళ్ళకి. తర్వాత ఎవరికి? దేవుని ప్రేమించిన వాళ్ళకి. ఓకేనా? అంటే ఈక్వల్. దేవుడికి ఎలాగో మనకంతే. ఇక మూడోది, సమస్తము ఆయనకు సేవ. అది 119వ కీర్తనలో చెప్పబడిన వచనం. 119వ కీర్తన 91 వచనం చూడు. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. ఆ మాట రౌండ్ కొట్టాలండి. మన బైబిల్లో అది అండర్లైన్ చేయబడి ఉండాలి. సమస్తము నీకు సేవ చేయుచున్నవి అంటే ప్రకృతిలో ఉన్న భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు ఆయనకి సేవ చేస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న పరిస్థితులు ఆయనకు సేవ చేస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి మేలు కీడులు ఆయనకు సేవ చేస్తున్నాయి. ఆఖరికి సైతాను, దురాత్మ, దయ్యాలు కూడా ఆయనకు సేవ చేస్తున్నాయి. అయ్యేం ఫీల్ అవుతున్నాయంటే ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాం అనుకుంటున్నాయి, కానీ నోనో ఆయనకి సేవ చేస్తున్నాయి. బిడ్డలందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా వెలజల్లించాలనుకున్నాడు. అనుకొని దిగి వచ్చాడు. దగ్గరుండి ఆ కార్యాన్ని అంతా జరిగించింది ఎవరు? సైతాను. వాడేమనుకున్నాడు? ఇబ్బంది పెడుతున్నాను అనుకున్నాడు. మరో విధంగా వాడేం చేశాడు? అందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా జరగవలసిన బలిని వాడే జరిగించాడు. ఇప్పుడు చెప్పండి, వాడు సేవ చేశాడా, కీడు చేశాడా? అంతే. మన పాపాన్ని ఆధారం చేసుకొని వాడు ఏలాడు కదా మనల్ని. ఇప్పుడు సిలువలో యేసు రక్తం చెందిన తర్వాత ఇంకా ఏ పాపం మన మీద ఏలుబడి చేసిద్ది? అయిపోయింది. ఇమ్మానుయేలు రక్తంలో పాపాలన్నీ కడగబడ్డాయి కదా. మరి ఇప్పుడు దేన్ని బట్టి వస్తాడు? వాడు ఏ పాపమన్నా తీసుకొని వచ్చాడు అనుకో, మనం యేసు రక్తం పట్టుకొని లైన్లో ఉంటాం. యేసు రక్తం పట్టుకొని ఉంటాం. బ్రదర్, నువ్వు ఈ విషయంలో పాపం చేసావు కదంటే, తేడా పడ్డాను, ఆయన పాదాలు పట్టుకున్నాను, సరిదిద్దుకున్నాను, మారు మనసు పొందాను, ఇదిగో యేసు రక్తంలో కడిగేసుకున్నాను, శుద్ధి చేయబడ్డాను. నీ పెత్తనం ఏంది? అయిపోయింది. కొట్టివేయబడ్డ కేసులు తీసుకొని వస్తున్నావు ఏంద్రా, సిగ్గులేనోడా? ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. సాతాను మనల్ని ఏలటానికి ఆధారం ఏంటి? పాపం. అందరూ చెప్పండి, అవునా? యేసు రక్తం వచ్చి దేన్ని నాశనం చేసింది? పాపాన్ని. మరి ఏ పాపాన్ని అడ్డం పెట్టుకుని వాడు పెత్తనం చేశాడో, ఇప్పుడు వాడు పెత్తనం చేయడానికి ఇప్పుడు ఆ పాపం లేదుగా, యేసు రక్తమే గడిగేసిందిగా. ఆ రక్తాన్ని చిందించినోడు ఎవరు? చిందించింది యేసయ్య. యేసయ్య నుంచి ఆ రక్తం వచ్చేటట్టు చేసింది, గాయపరిచినోడు ఎవరు? అంటే ఇప్పుడు ఎవరు అగ్గిపుల్ల పెట్టుకున్నారు? ఎవడికి గీసుకున్నారండి? వాడికి వాడే గీసుకొని పోసుకొని ముట్టించుకున్నట్టేగా. వ్యధమైపోలా? ఇప్పుడు నడుస్తుందా వచ్చి, నువ్వు పాపి పంటానికి కుదిరిద్దా? నువ్వు పాపి అనుకుంటా, వాడు వచ్చి ఇదిగో యేసు రక్తం అనుకుంటూ నువ్వు పోతావు. అర్థమైందా నీకు? నాకు అర్థం కాకపోవటం ఏందిరా? శాలేమని ఒకసారి చెప్పాడు అనుకున్నా, అయింది 100 సార్లు మాకు వంట పట్టించాడు ఈ పాయింట్. శాలేమన్న ద్వారా పరిశుద్ధాత్ముడు మా హృదయాల్లోకి ఎక్కించాడు, శత్రువా నన్ను గెలవలేవు, ఎందుకంటే నా ప్రభు రక్తం నా పాపముల కొరకు చిందించబడింది, ఆయన రక్తము నన్ను విమోచించింది. నీ కర్మగాలి అది నువ్వే ఆయనలో నుంచి బయటకు వచ్చి ప్రాయశ్చిత్త బలి ఆయన చేయడానికి నువ్వే సేవ చేసావురా, నువ్వే సేవ చేసావురా. అంటే నేను యేసుని గాయపరచలేదు. గాయం కాదురా, తన బిడ్డల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వస్తే ఆయనకి సేవ చేసావురా వెధవా, సేవ చేశావు. దీన్ని బట్టి చూడండి, సైతానైనా దురాత్మలైన ఏవైనా సమస్తము ఆయనకు. ఇప్పుడు మీలో కూర్చున్న వాళ్ళు ఎంతమందిని రోగాలు తెచ్చినాయి ఇక్కడికి?
ఎంతమంది దయ్యాలు తెచ్చినాయి? దయ్యాలు తెచ్చిన ఆత్మలు ఎన్ని ఉన్నాయి అనుకున్నా మీకు తెలుసా? దయ్యాల ఆత్మలు తేవటం ఏంటంటే, దయ్యాలు పడతాయి, ఏడాడో తిరుగుతారు, విడుదల కాదు, ఈడకి వస్తారు, విడుదల వచ్చింది, ఇంకా ఫిక్స్. దయ్యం వదిలిపోవటం, వాక్యంతో నింపబడటం, రెండు జరుగుతాయి. అందుకని ఒక లిస్ట్ ఉందన్నమాట. దయ్యాలు తెచ్చిన ఆత్మలు, రోగాలు తెచ్చిన ఆత్మలు, సమస్యలు తెచ్చిన ఆత్మలు. అవునా? సమస్తము ఎవరికి సేవ చేస్తున్నాయి? ఇది వాక్యం. తమ్ముడు అని అర్థమవుతుంది నేను చెప్పేది? సమస్తము దేవునికి సేవ చేస్తున్నాయి, అలాగే సమస్తము ఆయన యందు విశ్వాసం ఉంచేవాడికి కూడా సేవే చేస్తాయి.